తెలంగాణ అసెంబ్లీ సభ కృష్ణానదిలో నీటి వాటాపై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం. విషయం ఏంటో తెలుసా? తెలంగాణ అసెంబ్లీ చూసిన ఏపీ వాళ్లకే ఒకే ఒక్క డౌట్. ఇది జగన్ నీళ్ల దోపిడీపై చర్చ అన్నట్లు సాగింది. మంత్రి ఉత్తమ్ కుమార్తో పాటు మిగతా ఎమ్మెల్యేలు ఏపీకి జగన్ తీసుకెళ్తున్న నీళ్లపై గగ్గోలు పెట్టారు. ఏపీ సీఎం జగన్ జలదోపిడీ చేస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం సహకరించిందని ఒకటే స్పీచ్ ఇచ్చారు. జగన్ 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 జలదోపిడీ అంటూ ఓ 200 సార్లు ప్రస్తావించి ఉంటారు. అంతిమంగా ఏంటంటే తెలంగాణ ఎట్లయితే మాకేంటి, ఏపీకి రావాల్సిన నీళ్లను చుక్క కూడా వదలడు. అవసరమైతే దోపిడీ చేసి నీళ్లను ఎత్తుకెళ్లి ఏపీ రైతులకు జగన్ ఇస్తున్నాడు అని తేల్చేశారు. ఏపీ రైతుల్లో ఇప్పుడు ఓ హాట్ టాపిక్ నడుస్తుంది. జగన్ మగాడ్రా బుచ్చి, రైతులకు నీళ్లు రావాలంటే తెగించి తెస్తున్నాడు, తెగుబడి నీళ్లు తెస్తున్నాడు. ఏపీ వాటా చుక్క నీరు కూడా వదలట్లేదు. ఏపీ రైతులకు కష్టం వస్తే కొట్లాటకు వెళ్తున్నాడు. ఏపీకి జగన్ నీళ్లు ఇస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సభ పెట్టి తిడుతుందంటే జగన్ మగాడ్రా బుజ్జి అంటున్నారు ఏపీ రైతులు, జనం. నాగార్జున సాగర్ ప్రాజెక్టును కబ్జా చేశాడట జగన్. అవును, ఏపీ వాటా కింద ఇవ్వాల్సింది ఇవ్వకపోతే కబ్జా చేయకుండా ఎలా ఉంటారు? ఏపీ రైతులకు నీళ్లు ఇవ్వమంటే ఇవ్వకపోతే ఎలా? అందుకే తెలంగాణ వాళ్లు అన్నట్లు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కబ్జా చేసి 20,000 క్యూసెక్కుల నీటిని రైతులకు ఇచ్చిన మగాడు జగన్. రాయలసీమ రత్నాలసీమ కావాలంటే ఒక్క పోతిరెడ్డిపాడుతో సాధ్యం కాదని ఏకంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు శరవేగంగా 60% కంప్లీట్ చేసిన మగాడు జగన్. రాయలసీమ లిఫ్ట్ కంప్లీట్ అయితే అత్యవసరమనుకుంటే ఏపీ వాటా నీళ్ల కోసం, హక్కుల కోసం శ్రీశైలంలోని బురదను సైతం ఎత్తుకెళ్లగల మగాడు జగన్. అంతెందుకు, శ్రీశైలం ప్రాజెక్టు పవర్ హౌస్ నుంచి విద్యుత్ ఉత్పత్తి అవసరమనుకుంటే అప్పటికప్పుడు స్విచ్ ఆన్ చేసి కరెంటు ప్రారంభించగల మగాడు జగన్. ఏపీ రైతులు నీళ్లు కావాలన్నా అంటే చాలు, ఎత్తండ్రా గేట్లు, వదలన్రా నీళ్లు అన్నట్లు తన సత్తా చూపిస్తున్నాడు జగన్. అంతెందుకు, ఆంధ్రప్రదేశ్ నీళ్ల వాటాలో చుక్క నీరైనా వదలను, నాది కాని చుక్క నీరు తీసుకోను అన్నట్లు డేరింగ్ అండ్ డాషింగ్ గా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నాడు జగన్. ఇవాళ కాదు, రేపు కాదు, రాబోయే ఏపీ తరం కోసం, కృష్ణానదిలో వాటా నీళ్ల కోసం, భవిష్యత్తు అవసరాల కోసం ఏకంగా రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు అక్షరాల 8 టీఎంసీలనే ఎత్తుకెళ్లే సామర్థ్యంతో కడుతున్న ప్రాజెక్టు రాయలసీమను ఖచ్చితంగా రతనాల సీమ చేస్తుంది అనటంలో సందేహం లేదు. ఇవన్నీ మైరా చెబుతుంది కాదు, తెలంగాణ అసెంబ్లీ సభలో జరిగిన చర్చతో బయటకు వచ్చిన వాస్తవాలు. జగన్ జలదోపిడీ అంటూ తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ పెట్టిన పెడబొబ్బులు, జగన్ గడసరికి భయపెట్టి తీర్మానం పెట్టిన కాంగ్రెస్ అసెంబ్లీ సభలో అంశాలు ఇవి. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు, జగన్ జలదోపిడీతో ఏపీలో జగన్ హీరో అయ్యాడా లేదా? దీనిపై చంద్రబాబు ఏమంటారో, టీడీపీ స్టాండ్ ఏంటో చూడాలి.